హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శని వక్ర సంచారం చేస్తున్నాడు. శని వక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగాలు, కొన్ని రాశుల వారికి ఇబ్బందులు, పరిహారాలు చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది అనే వీడియోలు ఇప్పటికే మీరు చూసింటారు. ఈ వక్ర సంచారం ఏంటి, ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతము శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశి అంటే ప్రతి రాశికి 9 పాదాలు ఉంటాయి. అలా కుంభరాశికి ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, శ్రేయః కుంభం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు. అయితే ప్రస్తుతము శనైశ్వరుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆ పూర్వభద్ర నక్షత్రం నుంచి జూన్ 30వ తేదీ నుంచి ముందుకు సంచరించేటువంటి శనైశ్వరుడు వెనకకి సంచారం ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమయ్యి ఆశ్వయుజ మాసములో ఆ పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలోకి వెనక్కి ప్రవేశిస్తాడు. ఆ విధంగా కుంభరాశిలో శనైశ్వరుడు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు వక్ర సంచారం చేస్తున్నాడు. మరి ఈ వక్ర సంచారం వల్ల రాశులకి, కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు, కొన్ని రాశుల వారికి దుష్ఫలితాలు ఉంటాయా అంటే ప్రస్తుతము అన్ని రాశుల వారికి ముందు ఎలా ఉంది చూద్దాం మనం. అంటే ప్రస్తుతము కుంభరాశిలో శని సంచారము వక్రగతి ప్రారంభం కాకముందు మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీన రాశి వారికి ఏలినాటి శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. మేషరాశి వారికి 11వ స్థానంలో, కన్యా రాశి వారికి 6వ స్థానంలో, ధనుసు రాశి వారికి 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు వక్ర సంచారం వల్ల ఫలితాలు మారుతాయా అంటే మారవు. ఎందుకు మారవు? శనైశ్వరుడు వక్ర సంచారం వల్ల రాశి మారటం లేదు. కుంభరాశిలో మాత్రమే సంచారం చేస్తున్నాడు. అటు మీనరాశికి వెళ్ళటం లేదు, ఇటు మకర రాశికి రావటం లేదు. ఆ వెనక్కి వచ్చేటువంటి కాలం ఏది ఉందో అది జూన్ 30 నుంచి నవంబర్ 15, 4 నెలల 15 రోజుల పాటు. అసలు రాశే మారినప్పుడు ఆ మిగతా రాశుల వారికి స్థానాలు మారవు కదా. శని 11వ స్థానంలో ఉన్నాడా, 10వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 3వ స్థానమా, 1వ స్థానమా, అర్ధాష్టమమా, అష్టమమా, మార్పు లేదు. అటువంటి స్థానం మార్పే లేనప్పుడు ఫలితాలు ఎలా మారుతాయండి? మారే ప్రసక్తే లేదు. శనైశ్వరుడు వక్ర సంచారం వల్ల రాశి మారడం లేదు. కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. రాశి మారటం లేదు కాబట్టి 12 రాశుల్లో ఏ రాశి వారికి కూడా ఫలితాలలో మార్పు ఉండదు. ఇలా కుంభరాశిలో జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు శనైశ్వరుడు వక్ర సంచారం చేయడం వల్ల ఈ రాశుల వారికి ఇలా ఫలితాలు మారుతాయి అని ఏ పంచాంగంలో కూడా రాయబడలేదు. ఏ పంచాంగంలో కూడా లేదు. ఈ శని సంచారం వల్ల ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేటువంటి సమాచారం వస్తుందో అదంతా కూడా పూర్తిగా అవాస్తవము. శని వక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారు ఎటువంటి పరిహారాలు, పూజలు, దానాలు, జపాలు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సంవత్సరం మొత్తం కూడా అన్ని రాశుల వారికి పంచాంగంలో చెప్పినట్లుగా ఏ ఫలితాలు ఉంటాయో అదే ఫలితాలు ఉంటాయి తప్ప మధ్యలో ఎటువంటి మార్పు కూడా లేదు. యథార్థాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియోను చేయలేదు. ఇప్పటిదాకా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.